హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ విత్ కేపీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది సద్దుల బతుకమ్మ వ్లాగ్. యాక్చువల్గా సద్దుల బతుకమ్మ రోజు నేను ఫుల్ డిసప్పాయింట్ అయినా. ఎందుకు అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా నేను ఒక బతుకమ్మని డిజైన్ చేసుకున్నాను. నేనే అనుకున్నా ఇట్లా చేద్దాము అని చెప్పేసి. బతుకమ్మని పెరగడం అంటే నాకు ఇట్లా డిఫరెంట్గా చేయడం అంటే చాలా ఇష్టం. సో నేను ఈసారి డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి మొత్తం ఒక కలశం పెట్టేసి, కలశానికి కాసులు ₹1 కాయిన్స్, ₹2 కాయిన్స్ కలెక్ట్ చేసుకొని మొత్తం డబల్ టేప్తో పెట్టేసిన. డబల్ టేప్తో పెట్టేసినాక కింద అమ్మవారికి నేనే నా దగ్గర ఉన్న మంచి క్లాత్ తీసుకున్నాను. అది మంచి క్లాత్ కొత్తది. అది తీసుకొని ఇలా మొత్తం లంగలాగా కుట్టేసి ఒక పెద్ద చంబుకి కట్టేసిన. అది ఒకటి చిన్న బిందెలాగా ఉంటుంది. అన్ని అమ్మవారిని అంతా సెట్ చేసుకున్నా. దాంతో నైట్ డ్రెస్ సెట్ చేసుకున్నా, తెల్లారి ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. అండ్ దాని తర్వాత పులిహోర కలుపుతున్నా స్వాములకి ఇట్లా భిక్షకి. బతుకమ్మకి ఏమైంది అనేది మీరు ముందు చూస్తారో చూడండి. ఎక్కువ వేయాలి అట్లా పెట్టు మంచిగా, అటు కొత్తకు పెట్టాలి. పెట్టు మంచిగా పెట్టు, అచ్చా పెట్టు. వెరీ గుడ్. బతుకమ్మ చూపెట్టావా? పెట్టావు చూపెట్టావు నాకు బతుకమ్మ. అక్కడ చూడు ఫోటో తీసా. బతుకమ్మని పట్టుకో, చేతిలో పట్టుకో బతుకమ్మని. ఈ స్వాములకి భిక్ష అయినాక వెంటనే నేను బతుకమ్మని బెరవడం స్టార్ట్ చేసిన. యాక్చువల్గా నేను చిన్న బతుకమ్మ వేసిన తర్వాత పెద్ద బతుకమ్మ కూడా. చిన్న బతుకమ్మ బాగా వేర్చినావు కదని ఇది కూడా నువ్వు వేర్చేసి అని చెప్పేసి అత్తమ్మ నాకు అప్పగా చెప్పేసింది. అక్కడే మొత్తం అయిపోయింది. యాక్చువల్గా అత్తమ్మ వేరిస్తే మంచిగా వస్తుండేమో. ఒక్క దిక్కు వంగినట్టు అయింది కొంచెం బతుకమ్మ. అండ్ సెట్ చేయడానికి కూడా రాలేదు అది. సో నేను ఎలా అనుకున్నా అంటే 9 అవతారాలు అమ్మవారి వచ్చి, దాని కింద లైట్ వచ్చి, దాని కింద నేను సెటప్ చేసుకున్న అమ్మవారు రావాలి అని అనుకున్నా. బట్ అస్సలు కుదరలేదు. అట్లా కాయిన్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి పోతున్నాయి. అండ్ ఆ బతుకమ్మ మీద నేను ఈ తయారు చేసిన అమ్మవారి బ్యాలెన్సింగ్ కావట్లేదు. బ్యాలెన్సింగ్ కాక మొత్తం దుబ్బేసింది. పోయింది. పోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే నేను అనుకున్న అవుట్పుట్ రాలేదు కానీ బాగానే వచ్చింది బతుకమ్మ. దాని తర్వాత నేను అక్షర అక్కయ్య దగ్గరికి వెళ్ళిన. మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళేసి హెయిర్ స్టైల్ ఒకటి వేయించుకున్నా, శారీ ప్రీప్లీటింగ్ చేయించుకున్నా. దాని తర్వాత నేను ఇంటికి వచ్చి 6 o'clock ఏమో అయింది. 6 o'clockకి మెహందీ పెట్టుకొని 5 minutes తర్వాత తీసేసిన. ఇన్స్టెంట్ కోన్ లాగా తీసిన. దాని తర్వాత ఇంకా నేను అమ్మవారి దగ్గర పూజకి పెట్టాల్సినవన్నీ పెట్టేసి పూజ చేసి తర్వాత రెడీ అయినా. నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేయలేదు. నేను దాని తర్వాత అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని తర్వాత చేస్తాను. నేను బ్లౌజ్కి అయితే చాలా కష్టపడ్డా. ఎందుకంటే లిటరలీ ఏడ్చిన నేను. ఆ వీడియో అంతా నెక్స్ట్ ఇంకొక దాంట్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను బతుకమ్మని తీసుకొని పోతున్నాం. కొన్ని ఫొటోస్ దిగినాం. అండ్ దాని తర్వాత బతుకమ్మని కాసేపే ఆడుకున్నాను. నేను బాగాసేపు ఏం ఆడుకోలేదు. 12 వరకు ఏమో ఆడుకొని మా ఓనర్ ఆంటీ వాళ్ళతో కలిసి బతుకమ్మని ఏమంటారు కార్లో తీసుకెళ్ళి అక్కడ గంగలో వేసేసి వచ్చేసినాం. అండ్ ఈసారి బతుకమ్మ నాకు బతుకమ్మ ఒకటి పేరవడం రాలేదు కానీ మిగతాదంతా చాలా హ్యాపీగా అనిపించింది. నేను రెడీ కావడం, ఉద్విత రెడీ కావడం అనుకోకుండా అన్నీ చాలా బాగా సెట్ అయినాయి. కాకపోతే ఒక్కటే పోయింది బతుకమ్మ చేయడంలో. నేను అనుకున్న అవుట్పుట్ రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయినా అంతే. అండ్ ఇదైతే నెక్స్ట్ డే దసరా రోజు ఎట్లాగో ఆయుధ పూజ చేస్తారు కదా. మా కళ్యాణ్ వాళ్ళు ల్యాప్టాప్కి పూజ చేసుకున్నారు. దాన్ని ఉన్న బైక్కి కూడా పూజ చేయాలి కదా. నేను అత్తమ్మ చాలా టైం చేయండి రా అని చేస్తే తప్ప వీళ్ళు చేయలేదు. సో ఇంకా నేను ముందు అడుగు వేస్తేనే అవుతుంది అని చెప్పేసి కిందికి వెళ్ళేసి మేము బండి మొత్తం కడేసి బొత్తులు పెట్టి ఇలా చేసినాం మా ఆయుధ పూజ. అండ్ దాని తర్వాత అయితే జమ్మి పూజ అదంతా తెలిసిందే కదా. అదంతా వీడియో క్లిప్పింగ్ నేను ఏం తీయలేదు. ఐఎమ్ సారీ.
అండ్ దీని తర్వాత మా ఉద్విత వచ్చి మంచిగా లాస్ట్ టచ్ ఇచ్చేసి అది పూజ చేసింది. ఐ మీన్ అగరబత్తితో చేసి దాని తర్వాత అత్తమ్మ కొబ్బరికాయ కొట్టింది. యాక్చువల్గా కొబ్బరికాయ కూడా అదే కొడతా నేర్చింది, కానీ ఒక్కసారి కొట్టడం వల్ల దాని చెయ్యి నొప్పేసి వదిలేసింది. దాని తర్వాత అత్తమ్మ కంటిన్యూ చేసేసింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, బై బై గైస్.